8, 9 వచనములో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొని ఉన్నను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను, అంధకారము నన్ను మరుగు చేయును. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న నేను ఊరు నుండి వచ్చేటప్పుడు కొంచెము అలసట పడి నిద్రమత్తులో నైట్ అంతా ప్రయాణం చేసి పొద్దున్నే ఆటో ఎక్కి, మరి ఆటో అతనికి డబ్బులు ఇవ్వాలని ఈ ఫోను పక్కన పెట్టి డబ్బులు ఇచ్చి ఇక సడన్గా దిగేసేసాను. ఈ ఫోను పోయింది. దీంట్లో చాలా వీడియోలు కానీ ఫోటోలు, ఇంకా ఫోన్ అన్నప్పుడు చాలా ముఖ్యమైన నంబర్స్ అన్నీ ఉంటాయి. ఇక ఆటో ఇటే పోయిందని నేను ఆటో వెనకబడ్డా. అతను ఇక్కడి నుంచి ఇటే తిప్పి వెళ్ళిపోయాడు కావచ్చు, తెలియదు. అక్కడ అడిగా, ఇంకొక చోట అడిగా. ఆటో అబ్బాయి ఎవరో తెలియదు, కానీ అక్కడ ఒక అతను పలకరించాడు, వాళ్ళ ఫ్రెండ్ ఆటో అని. ఆ ఫ్రెండ్ ఆటో దగ్గరికి పోయి, ఏమో ఇందాక నేను పలకరించాడు, అతను మీ ఫ్రెండే కదా అంటే, అవునండి అంటే, మరి దాంట్లో ఫోన్ మర్చిపోయినట్టు, సార్ నాకు కనపడితే చెబుతాలేడా. ఆ ఫోన్ ఎక్కడ ఉందనేది కూడా తెలియని పరిస్థితి. అప్పుడు మా అబ్బాయి ఏం చేశాడంటే, వెంటనే నా నెంబరు ట్రాక్ చేసి చూస్తే అంత టెక్నాలజీ వచ్చింది. ఈ ఫోను మార్కెట్లో గుండ్రంగా తిరుగుతూ ఉందంట, అటు ఇటు తిరుగుతూ కనపడుతుంది మార్కెట్లో. ఓ, మన డాడీ ఫోన్ మార్కెట్లో ఉంది అని చెప్పేసి ఈ బాబు మా బాబు ఇద్దరు కలిసి బండి వేసుకొని వెళ్ళిపోయి మొబైల్ చూసుకుంటూ వెళ్ళారు. వీళ్ళ మొబైల్ వెళ్తే మార్కెట్లో ఏ బజార్లో ఉందో, ఎట్టబోతుందో అది సిగ్నల్ చూపిస్తూ ఉంటే ఒక ఆమె దగ్గర ఆ ఫోన్ ఉంది. ఇంకా మా యారో మార్క్ ఏమో దగ్గర ఉందని చూపిస్తుంది వీళ్ళ ఫోన్లో. ఒకసారి ఏమో కాదనని గుండ్రంగా తిరుగుతుంటే అది కూడా గుండ్రంగా తిరిగి ఆమె దగ్గరే. ఇంకండి, ఆంటీ మీ సంచిలో మా ఫోన్ ఉంది అనేసరికి, ఓ అబ్బాయి మీకెట్ట తెలుసు అబ్బాయి, ఏందయ్యా మీరు, అసలు మీరు ఏం మనుషులయ్యా, ఎట్ట తెలిసిందయ్యా మీకు అని చెప్పి సంచిలో తీసి ఈ ఫోను ఇచ్చారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మనిషికి ఎంత జ్ఞానం ఉంది. ఈ ఫోను ఒకవేళ స్విచ్ ఆఫ్ చేసినా సరే దీంట్లో ఏదో నంబర్లు ఉంటాయంట, ఆ సిమ్ములు తీసేసి వేరే సిమ్ములు తీసుకొని వాడుతున్నా కానీ పోలీసు వాళ్ళు కంప్లైంట్ పెడితే ఫలానా హ్యాండ్సెట్ ఫలానా చోట ఉంది అని తెలుపుతున్నారు. ఇటీవల కొన్ని సంవత్సరాలు అయింది, దాదాపు 190 దేశాల్లో మైక్రోచిప్స్ అని కూడా వచ్చాయి. మైక్రోచిప్స్ అంటే ఆ నూకలు, బియ్యము నూకలు, చీమ తలకాయ అంతది ఒక ఇక్కడ మనకి బ్లడ్ స్రవించేటువంటి నాళముల్లో దాన్ని పంపించేస్తారు. చీమ తలకాయ అంతది పంపించేస్తారు. ఇంకా ఆధార్ కార్డు అవసరం లేదు, ఏ కార్డు అవసరం లేదు. ఈ మైక్రోచిప్ కలిగిన వ్యక్తి భూ అగాధాల్లో ఉన్నా కానీ వాళ్ళకి స్కాన్ చేసి తెలిసిపోద్ది అనమాట, పలానా చోట ఉన్నాడు అతనని. ఇంకా ఇతర దేశాల్లో ఎక్కడికి వెళ్ళి తలదాచుకున్నా సరే ఐడెంటిఫికేషన్, వాళ్ళకి పలానా చోట పలానా మైక్రోచిప్ పలానా నంబర్ కలిగిన వ్యక్తి ఉన్నాడు చూడమంటే వెళ్ళి సెకండ్లో పట్టేసుకుంటున్నారు. దాన్ని ఈ మధ్య చాలామంది మన పాస్టర్ గారు పాపం తెలియక అది వేసుకోబాకండి, అది వేసుకుంటే దాంట్లో 666 అనే బార్ కోడ్ ఉంది, అది వేసుకున్న వాళ్ళకి నరకం పోతారని, కనుక 666 అనేది చిహ్నం అదేనని పాపం ప్రతిదానికి చెల్లించిపోయి మాట్లాడేది స్టీఫెన్ పాల్ గారు అన్నమాట. ఇట్లాంటి వాటికి ఆయనకి స్పెషల్ అవి. ఏ అలజడి వచ్చినా సరే ఆడావుడికి చెబుతూ ఉంటాడు, పెట్రోల్ బంకులో బార్ కోడ్ ఉంది కాబట్టి అదే 666 పెట్రోల్ కొట్టించుకోబాకని అంటాడు. మరి ఏం కొట్టించుకుంటావు కాసేపు ఈ తిక్కలు మాట్లాడిన ఒక ఆయన సబ్బు ఆడబాకని అంటాడు. ఎందుకంటే సబ్బు మీద బార్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తే 666 వస్తుందంట. ఇంకా సబ్బు వాడవద్దు, పెట్రోల్ పోసుకోవద్దు, మైక్రోచిప్ వేసుకోవద్దు. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు ఏంటి అవి టీకాలు వేశారు కదండి, వ్యాక్సిన్లు, కోషీల్డ్ అని అవి వేశారు కదా, దానికి ఓసానా మినిస్ట్రీ మొత్తం బ్యాన్ చేసేసారు. ఓసానా మినిస్ట్రీస్ వాళ్ళు అందరికి ప్రకటన చేశారు, అది వేయించుకున్న వాళ్ళందరూ నరకానికి పోతారని. అంటే బైబిల్ అవగాహన లేకపోతే తిక్కల మాటలు, తిక్కల బోధలు. వాళ్ళందరికంటే నేను గొప్ప సేవకుడిని, ఎందుకంటే మీకు ఇప్పుడు కానీ అర్థం అవ్వాలి.
ఈ భూమి మీద ఉన్న గొప్ప పాస్టర్లు అందరికంటే నేను గొప్పవాడిని ఎందుకనేది మీకు చిన్న చిన్నటిలోనే చెప్తున్నాను. హుసానా మినిస్ట్రీ నాయకులు చాలా పెద్దోళ్ళు, చాలా గొప్పవాళ్ళు. ఇక అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని మన తెలుగు వాళ్ళ అభిప్రాయము. వాళ్ళు మొన్న ఆ టీకాని నిషేధించారు. ఏది కరోనా వచ్చినప్పుడు రాలేదండి, కోవిడ్ షీల్డ్ అనో ఇంకొకటి ఏంటో వచ్చిందండి, కోవాక్సినో. వాళ్ళు వేసుకోలేదు, వాళ్ళ మినిస్ట్రీలో వాళ్ళు వేసుకోలేదు. నాకు ఫోన్లు చేసి నువ్వు పాస్టర్గా ఎట్టేసుకున్నావు అంటున్నాడు. అంటే వీళ్ళకి తిక్క అంత ముదిరిందన్నమాట. ఆయనేమో మైక్రోచిప్ వేసుకోబాకండి, దాని మీద 666 అనేది బార్కోడ్ ప్రతి దాని మీద ఉంటుంది. అసలు 666 అనేది బైబిల్లో ఒక విలువైన సంఖ్య. అది క్రీస్తు విరోధిగాడు వాడుకుంటాడు. దేవుని సంఖ్య 666 అనేది అసలు దేవుడి సంఖ్య. దాన్ని క్రీస్తు విరోధిగాడు వాడుకుంటాడు. వాడుకోవటం అది కూడా నేనే ఆయన్నని, క్రీస్తు విరోధి లేక నేనే యేసును అని చెప్పుకునే అబద్ధ క్రీస్తు నేనే యేసునని ఎలా చెప్పుకుంటున్నాడు. రాబోయే కాలంలో ప్రపంచ చక్రవర్తి నేనే యేసును అంటాడు. కానీ వాడు నిజమైన యేసు కాకుండా అబద్ధపు యేసు కాబట్టి 666 అనేది కూడా బైబిల్ సంఖ్యని అది కూడా నాదేనని వాడేస్తాడన్నమాట. యేసు అని పేరు ఎలా వాడుకున్నాడో 666 అనేది కూడా అలాగే వాడుకున్నాడు. ఇక అంత మాత్రాన 666 కాబట్టి దాని మీద కనపడదు. ఇప్పుడు ఈ మైక్ బాక్స్ ఉంది, బార్ కోడ్ స్కాన్ చేయండి, 666 వస్తుంది. లారీ బస్సులు కార్లు బాగా ఉండేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు 666 వచ్చేటట్టుగా నెంబర్ తీసుకుంటారు, ఎదురు ₹1,00,000 కట్టైనా. ఆ 666 అనేది బైబిల్లో జ్ఞానం ఉన్నది ఇందులో అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చివరిలో ఉంటుంది. అయితే 666 కాదు, 666 కాదు, 616 అని ఉంటుంది. అసలు 616 లేక 666, 616 అని ఉంటుంది. అక్కడ మీరు చూడండి, 13వ అధ్యాయం చూసుకోండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో. అంటే ప్రకటన గ్రంథం తెలియకపోతే ఈ పిచ్చి పిచ్చి బోధలన్నీ వస్తాయన్నమాట వీళ్ళకి. 18వ వచనం చదవండి, 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం ఉంది. అదేదో పిచ్చి సంఖ్యలు కాదు. అక్కడ 1 అని ఉంది, 666 1 అని ఉంది. ఆ 1 కింద ఏమని ఉందో పుట్టినోట్లో చదవండి అమ్మా. కొన్ని ప్రాచీన ప్రతులలో 616. ఇప్పుడు 666 అనేది క్రైస్తవ లోకానికి బెంబేలు ఎత్తించింది. కానీ మరి 616 మాట్లాడరు ఏంటి అసలు వీళ్ళు? ఇప్పుడు ఎక్కడ చూసిన 666 అంటారే కానీ మరి 616 అని ఎందుకు వాడరు? అంటే 666 లేక 616 అవ్వచ్చు. 16 అంటే అర్థం ఏంటంటే 6 1 కలిపితే 7, 7 అంటే దేవుడి సంఖ్య. అసలు సంఖ్యాశాస్త్రం అంతా బైబిల్లో ఉంది, యోగ శాస్త్రం బైబిల్లో ఉంది, న్యూమరికల్ సైకాలజీ అంతా బైబిలే ఒక సంఖ్యాశాస్త్రం. 9 బైబిల్ ఎక్కడ చూసినా మీకు 9 కనపడుతుంది. 6 అనేది సృష్టి కార్యం. 6 రోజుల్లో సృష్టి చేశాడు, నడుస్తుంది ఇప్పుడు 6 రోజులు. మానవుడు సంఖ్య 6వ రోజు 6, ఇంకొక మానవుడి సంఖ్య 6, ఇంకొక ఫస్ట్ మానవుడు ఆదాము, కడపటి ఆదాము యేసుక్రీస్తు, ఆయన 6, దేవుడి కంటే తక్కువగా వచ్చి ఆయన 6. మూడవసారి వచ్చి ఆయన 6 నేనని చెప్పుకునేవాడు క్రీస్తు విరోధి. 3 6లు ఇలా చాలా జ్ఞానం ఉంది. 9 చూసారా? ఫస్ట్ ఎంత? 9. అయ్యా 1 8 ఎంత చెప్పండి? 1 తర్వాత ఎంత? 2. అంతే, 1 తర్వాత 2 అంటే ఇట్లా అంటున్నారండి. 1 తర్వాత ఎంతండి? 2. ఇందాక ఎంత చెప్పాము? 1 8 9. 8లో 1 తగ్గియండి, 2 ఈ 1 నుంచి 2కి వెళ్ళండి. 2 7 ఎంత? 3 6 ఎంత? 4 5 ఎంత? 4 5. 5 4 ఎంత? అటుదేమో తగ్గించుకుంటారండి, ఇటుదేమో పెంచుకుంటూ ఉండయా? ఎట్టన్నా లెక్క 9. ఇంక ఏ సంఖ్యకి కూడా ఇటు రాదు. మీరు న్యూమరికల్ నాలెడ్జ్లో ఏది కూడా అట్లా రాదు. అందుకే 9 కృపావరాలు, ఆత్మఫలంలో 9,
బైబిల్ మొత్తము ఒక సిస్టమేటిక్గా ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం చెబుదాం. కాబట్టి దీంట్లో అందరూ నాకు 9 వస్తే మంచిది 9. మా అబ్బాయి ఆధార్ కార్డు మాత్రం చివర్లు అన్ని 9 ఉంటాయి ఆధార్ కార్డులో. మా కారు నెంబరు 9. అంటే సహజంగా 9 అనేది బైబిల్లో శాస్త్రం. అది నువ్వు దానికి అట్టుంటుందా ఎట్టుంటుందా ఇవన్నీ చెప్పొద్దు. అది బైబిల్ ఒక విధమైన శాస్త్రాన్ని దేవుడు చెప్పాడు. అలా 666 అనేది ఒక శాస్త్రం, అది బైబిల్లో. అది మంచిది. 666 అనేది మంచిది, బైబిల్ శాస్త్రం. అది ఇందులో జ్ఞానం ఉంది. అది నాదే అని వీడు కొల్లగొట్టి తెచ్చుకుంటాడు రాబోయే రోజుల్లో. ఆడు తెచ్చుకున్నాడు కాబట్టి ఇది అపవిత్రమని కాదు, ఇది పవిత్రమని వాడు తెచ్చుకున్నాడు సైతాన్ గాడు, రాబోయే క్రీస్తు విరోధి. ఇది చాలా ఇంపార్టెంట్ 666 అనేది. దాంట్లో చాలా జ్ఞానం ఉంది. 666లో ఉంది, 616లో కూడా చాలా ఉంది మరలా. కాబట్టి ఆ మైక్రో చిప్లో కూడా 666 ఉంటుంది. అది బార్ కోడ్ మీరు ఏదన్నా తీయండి, ప్రతిదానికి బార్ కోడ్లు ఉంటాయండి. అట్లా స్కాన్ ఇట్లా చేస్తారు చూడండి. మనం బిగ్ బజారు అట్లోకి వెళ్ళినప్పుడు సరుకులన్నీ కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, స్కాన్ చేసేది టకా టకా మన ఇటు అంటారు. ఇక అది తీసుకుంటూ ఉంటుంది. ఆ బార్ కోడ్లో ఉంటుంది అది, దాని రేట్ ఎంతో. అక్కడ కూడా 666 ఉంటుంది. దాన్ని బట్టి మీరు 666 అపవిత్రం కాదు. ఆ మంచి సంఖ్యల్ని రాబోయే క్రీస్తు విరోధి వాడుకుంటాడు. అందుకని మైక్రో చిప్ వేసుకోబాకండి అని క్రిస్టియన్స్ అందరూ ఇప్పుడు కలవరపరుస్తుంటే నాకు మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళు. పాస్టర్ గారు మైక్రో చిప్లు వస్తున్నాయంట, జాగ్రత్త. వస్తే వేయించుకో. ఆధార్ కార్డు వస్తే తీసుకోలేదా? కన్ను టెస్ట్ ఇవ్వమంటే ఇయ్యలేదా? తంబు టెస్ట్ ఇవ్వమంటే ఇయ్యలేదా? రేపు మైక్రో చిప్ వేసుకో. ఏమైందంటే అదేం క్రీస్తు విరోధా? బైబిల్ ఎక్కడన్నా ఉందా? అంటే మారుతున్న టెక్నాలజీకి మన జీవన విధానం కూడా గవర్నమెంట్కి అనుకూలంగా మార్చుకోవాలి. కానీ నేను అది వేసుకోనంటే అట్టయితే ఈడేదో ఉగ్రవాద అయి ఉంటాడని ఎత్తి ఉరిశిక్ష చేస్తారు, సరిపోతుంది, పీడ పోతుంది అప్పుడు. అంటే క్రిస్టియన్స్ ఇప్పుడు ఎట్లా తయారంటే కదిలిచ్చి తన్నించుకునే రకం పేరు క్రిస్టియన్స్ అన్నమాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పింది వేరు. నాకు తెలిసి నా పరిశోధనలో క్రైస్తవులు అంటే కదిలిచ్చి తన్నించుకునే వాళ్ళని అర్థం. ఇప్పుడు పాముని, చిన్న పామునైనా దేంతో కొట్టాలంట? పెద్ద కర్రతో కొట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు పెద్ద పాముని చీపురుపులతో కొడటానికి వచ్చారు. ఎందుకు? కరిపించుకోవడానికి. మా ఎర్రరాజు ఈ ఏరియాలో ఎక్కడ పాము కనపడినా మా ఎర్రరాజునే పిలుస్తారు. అన్నదమ్ములు ఏడున్నారా అని. వాళ్ళిద్దరు ఇక చూసుకో ఎంత అండర్ గ్రౌండ్కి పోయిన పామునైనా లాక్కోతారు. ఇక మా వాడికి ఈ పాముని చంపడం అంటే మంచినీళ్ళు తాగినట్టు అన్నమాట. పోయేదాన్ని తాసుపాము చేత పట్టుకుంటాడు, కొడతారు. మొన్న ఒకసారి ఏమైందంటే ఈ గడప దగ్గర పెద్ద తాసుపాము పడుకుంది. మావాడు ఏం చేశాడు? రాజు చాలా చంపినోడే, ఎంత పొల్ల తీసుకొని అదేం చేస్తుందిలే అని చెప్పేసి ఊరిన దాన్ని ఇట్లా అనేసరికి తాసుపాము కదా కింద ఉన్నది, కనీసం అది అంత ఎత్తులు వేసిందంట. ఈ అబ్బాయి మీద కూడా హైట్లు వేసిందంట. అది విషయానట మీద పడే టైంలో ఆ కర్ర ఉంది కదా, ధైర్యం కలిగినోడు కాబట్టి అదే మనబోటోళ్ళు కానీ ఇట్లా తిరిగేవాళ్ళు కాబట్టి ఈ మొత్తం పీకి కుదురుకునేది. ధైర్యం కలిగి ఇప్పుడు గాలిలోనే దాన్ని అక్కడే కొట్టేశాడు, పైనే కొట్టేసేసాడు, కింద పడ్డాడు. ఆ భయం అంట అబ్బాయికి. చాలా చంపాను కానీ నాకు ఎప్పుడు ఇంత భయం అనిపించలేదు. ఇది నన్ను భయపెట్టిందని పగ తీర్చుకోవటానికి ఈ అబ్బాయి ఆ గడ్డి తెచ్చి కాగితాలు తెచ్చి దాది బాగా మాడి మశానమై కాలి దాకా చూస్తూ ఉన్నాడట. మొత్తానికి నైస్గా బయటపడ్డాడు. అర్థమైందా? అంటే అంత పైకి అది వచ్చిందాకా కొట్టగలిగితే కొట్టాలి. నా కళ్ళ ముందు మా ఇళ్ళల్లో ఎక్కడెక్కడ దొరికినా ఈ ప్రాంతం మొత్తం ఆ బాబుని పిలిచేది. మంచిది కాదన్న, కొట్టగలిగితేనే కొట్టాలి. తోక పట్టుకొని వదిలిపెడితే అది మనల్నే. ఇప్పుడు ఈ క్రైస్తవులు చేసే పనులు ఎలా ఉన్నాయో నేను దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే ఎలక్షన్ల విషయాల్లో కూడా ఈ వచ్చే కోడ్ వచ్చింది, ఎలక్షన్లు వచ్చినాయి. ఈ కొంతమంది పెద్ద పెద్ద లీడర్లు అయిన పాస్టర్లు తీసుకున్న డెసిషన్స్ ఎట్లా ఉన్నాయంటే రాబోయే రోజుల్లో బీజేపీని రానియకూడదు కనుక మనం క్రైస్తవులం
ఏకం అవ్వాలి. నీ క్రైస్తవుల పర్సంటేజ్ ఎంత ఉంది ఇండియాలో చెప్పండి? 2% ఉంది. నువ్వు 2%తో బీజేపీని రెచ్చగొడుతుంటే రేపు తన్నులు తింటానికి కాదు, ఖచ్చితంగా వీళ్ళని ఊసకోత కోయకపోతే అప్పుడు చూస్తూ ఉండండి క్రిస్టియన్స్ని. అదేంటంటే అమాయకులైన మన మీదకి వచ్చి పడుద్ది. వాళ్ళేం బాగానే రంకెలేస్తున్నారు. గెలిచిన వాళ్ళు క్రిస్టియన్ పేరట పెట్టుకున్న వాళ్ళు భూమి మీద ఎప్పటికీ ఎవరు గెలవరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ ఎవరు గెలవరు. గెలిచే హోప్స్ లేవు. నువ్వు 2% మహా అయితే ఒక 5% వేసుకో. ఇండియా 95% ఉంది. 95%లో మీరు ఆ శ్లోకాలు చేయకుండా తాత మమ్మల్ని కాపాడే పెద్ద పార్టీ ఏదన్నా ఉంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఏదన్నా పెద్ద పార్టీకి పోయి సపోర్ట్లు చేసుకోవాలి. కానీ దాన్ని కూలగొట్టడానికి క్రైస్తవం అందరం ఏకమవుతాం అంటే ఏంటి? తన్నులు తినే పని కాదు ఇది. మీకు అర్థమైందా? మన మణిపూర్లో ఎందుకు తిన్నారు తన్నులు? ఇట్లాగే తన్నులు తిన్నది. మణిపూర్ మారణకాండాలు ఎందుకు జరిగాయా? ఇట్లాగే జరిగింది. మణిపూర్లో స్టార్టింగ్ ఫస్ట్ యుద్ధం కాదు అది. దాదాపు 50 సంవత్సరాల నుంచి గొడవలు అవి. అవి మతానికి బులివారు కానీ మత కక్షలు కాదు అవి. అక్కడ ల్యాండ్ కక్షలు, ఆస్తి కక్షలు, గనుల కక్షలు. 95% మీరు భూమిని అనుభవిస్తున్నారు, మాకు 5%. మేము ఎక్కువ ఉన్నవాళ్ళం, వాళ్ళకి అంత రిజర్వేషన్ ఎందుకు, మాకు వాళ్ళకి సమానం చేయమని ఏదో వాళ్ళకి 50 ఏళ్ల బట్టి ఉన్నాయి. దానికి ఈ పాస్టర్ల మధ్యలో దూరి బీజేపీ వాళ్ళు వచ్చారు, క్రిస్టియన్స్ని చంపారు. ఇప్పుడు అదే తెలిసింది అందరికీ. కానీ వాళ్ళ 50 ఏళ్ల బట్టి గొడవలు అవి కావు. మనం ఒక న్యాయంగా ఆలోచిస్తే ఆ స్తూపాలు పడగొట్టుకున్నారు. ఆ స్తూపాలు ఏం స్తూపాలు అయ్యంటే బ్రిటిష్ వాళ్ళని ఎక్కువ మందిని మేము చంపాము కాబట్టి మేము గర్వకారణంగా చాలామందిని మేము బ్రిటిష్ వాళ్ళని సావుగొట్టాము అని ఒక పెద్ద స్తూపం పెట్టారు. ఆ స్తూపం వచ్చి ఆ కిందోళ్ళు పడగొట్టారు. ఇది ఎవరు అయితే చర్చీలను తగలబెట్టారో వాళ్ళే ఆ స్తూపాన్ని పడగొట్టింది. ఈ స్తూపం కట్టుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే చర్చీల వాళ్ళు. చర్చీలు నడిపే క్రిస్టియన్స్ స్తూపం కట్టుకున్నారండి. ఏం స్తూపం అది? బ్రిటిష్ వాళ్ళని చంపామని. మరి అది మంచిదేనా? వీళ్ళని చంపితే మన వాళ్ళందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారయ్యా. మరి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఎంతో ఇక్కడ అహోరాత్రులు దివ్వాలు పడి ఎన్నో చర్చీలు కట్టి వాళ్ళు ఎన్నో చేస్తే వాళ్ళని చావగొట్టారు. మరి అప్పుడు నీకు పాపం అనిపించలేదా? నువ్వేది చేస్తావో అదే నీ ఎమ్మట వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు కత్తి పట్టుకున్నావో ఆ కత్తి నిన్ను నరుకుతుందని దేవుడు చెప్పాడు. నేను ఇప్పుడు దాని గురించి అన్యాయాలు చెప్పడానికి నేను రాలేదు. కానీ క్రైస్తత్వంలో ఏం జరుగుతుంది? ఓ చిన్న వాక్యం ఏదైనా వస్తే అలజడి వస్తుంది. ఏం అలజడి అది? కాబట్టి నేనైతే మాత్రము మన క్రిస్టియన్స్ అందరం ఏకమయ్యి దేవునికి విరోధమైన పార్టీని ఓడేద్దామనే దానికి వ్యతిరేకనంటే దేనికంటే మన వల్ల కాదు కాబట్టి వద్దు, మౌనంగా ఉండి ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఒక ఓటు వేసుకోవాలి. కానీ వెళ్ళే పాముని తోక పట్టుకొని ఇట్లా గదిపించి ఏది నీ సంగతి అంటే మొహం బీకుద్ది. పెద్ద పాముని చిన్న పాముని దేంతో కొట్టాలి? పెద్ద కర్ర కొట్టాలి. ఇప్పుడు పెద్ద పాముని మన వాళ్ళు 2% అనే చిన్న పాముతో కూడా చిన్న చీపిరి పుల్లతో. కనుక దీనికి క్రైస్తత్వం అనేది వ్యతిరేకమే. ఒరిజినల్ క్రైస్తవులు వ్యతిరేకం. వాళ్ళ పార్టీలు పెట్టి మేము గెలుస్తాం వాళ్ళకి 500 ఓట్లు కూడా రావు, భూమి మీద 1000 ఓట్లు కూడా రాలా. పోనీ ఇంతకుముందు చేశారుగా, వచ్చినాయా ఎప్పుడన్నా? 1000 ఓట్లు వచ్చినాయా? 2000 ఓట్లు వచ్చినాయా? రాలా. మరి వీళ్ళు చేసిన స్టేట్మెంట్లను బట్టి కదా ఇప్పుడు తన్నుతుంది. అంటే పొయ్యే పాములు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి? క్రిస్టియన్స్కి హింసలు రాబోయే కాలంలో తగలబడుతుంటే ఎందుకు తగలుతో నీ నోరే తగలబెట్టేటట్టుంది. కాబట్టి దాని కొరకు ఒక ఏదైనా మంచి పార్టీ ఉండి దానికి ఎత్తుక్కోవాలి. కానీ ఇలాంటివన్నీ చేయకూడదు. సరే, ఇంతకు మన అంశం ఏమిటంటే ఈ రోజున ఆ మైక్రో చిప్ వేసుకోవటం తప్పు అంటారు, టీకా వేసుకోవటం వ్యాక్సిన్ తప్పు అన్నారు, పెట్రోల్ బంకుల్లో కూడా బార్కోడ్ ఉందో తప్పు అండి. అవి యూట్యూబ్లో పెట్టి గోల చేసి గల్లీ బిల్ చేస్తున్న క్రిస్టియన్స్ని మనము అవన్నీ అసలు బైబిల్కి సంబంధించినవి కావు. న్యూమరికల్ లాంగ్వేజ్ 666 అనేది కానీ 616 అనేది కానీ 9 అని కానీ 8 అని కానీ అష్టైశ్వర్య భాగ్యాలు 8 ఆశీర్వాదాలు ఉంటాయి బైబిల్లో. 8 ఉంటాయి.
7 అనేది ప్రకటన గ్రంథం అంతా ఉంటుంది సంపూర్ణం. 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, 7 దూతలు, 7 పట్టణాలు, 7 అని. ఆ 7 ఎందుకు ఉండాలి? పోనీ పాస్టర్ గారుల ప్రసంగాల పుస్తకాలని మీకు బయట అమ్ముతారు, ఆ పుస్తకం కొనండి. ఏ ప్రసంగం అన్నా చూడు 7 పాయింట్లని 1 2 3 4 7 అని వరకే ఉంటాయి. మరి వీళ్ళు అసలు 7 ఎందుకు పాటిస్తున్నారు? అన్నీ చేస్తారండి, మళ్ళీ ఏం నోటికి మాట్లాడదో తెలియదండి. అమాయకులైన నామినల్ క్రిస్టియన్స్ పాడవుతున్నారండి. దీని మీద నేను వివరణలు ఇవ్వడానికి ఈ తరంలో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంతకు ఒక మానవుడికి బాగా వినండి, ఒక మైక్రో చిప్ వేస్తే అతను ఎక్కడుంటాడో కూడా తెలుసుకునే జ్ఞానం ఆకాశానికి వెళ్ళినా తెలుస్తుంది, భూమికి వెళ్ళినా తెలుస్తుంది, ఎక్కడ దాక్కున్నా తెలుస్తుంది. ఓ మనిషికి ఎంత ఉన్నప్పుడు దేవునికి ఎంత ఉండాలి చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎక్కడ ఏం చేస్తున్నామో జాగ్రత్త. చివరిగా 2-3 వచనములు మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉండండి మొదటి పత్రిక చూద్దాం. 6వ అధ్యాయము 19వ వచనము చదవండి. మీ దేహము చాలు, మన దేహము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయం కనుక ఈ దేహంలో ఏ పాపాన్ని కూడా మనం రానియొద్దు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మన దేహము దేవుని యొక్క ఆలయం కనుక ఏ పాపం మన దేహంలోకి రావద్దు. నెంబర్ 1. 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి. ఇప్పుడు 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము 8, 9, 10. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాం. ఎందుకైనగా మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ 7వ వచనంలో ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నాం. అయ్యా, ఈ దేహంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడికి చాలా దూరంగా ఉన్నాం మనం. ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచిపెడుతుందో మన ఆత్మ దేవునికి పూర్తిగా దగ్గరవుతుంది. ఈ దేహమే దేవునికి దూరంగా ఉంది. ఈ దేహం ఉండబట్టి మనం దేవుడి దగ్గరికి పూర్తిగా వెళ్ళలేకపోతున్నాం, దేవునితో పూర్తిగా కలిసిపోలేకపోతున్నాం, దేవుని దేవదూతలు మనతో కలిసి మాట్లాడలేకపోతున్నారు. ఈ దేహాన్ని చూసి వాళ్ళు చాలా దూరంగా ఉండవలసి ఉంటున్నారన్నమాట. కనుక ఈ దేహానికి దేవుడు చాలా దూరంగా ఉంచాడు. మన దేహం మంచిది కాదు, ఇది పాప లక్షణాలు కలిగిన దేహం. మీరు ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే కన్ను ద్వారా, హృదయం ద్వారా, మనసు ద్వారా, శరీరం ద్వారా ఏదో ఒకటి పాపాలు చేస్తే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది, మోసం చేస్తే హాయిగా ఉండాలనిపిస్తుంది. అందుకే ఈ పాడు సైతాన్ దేహం కానీ పీడపోతే అప్పుడు దేవునికి దగ్గర అవుతాం. ఇలాంటి మానవ చెడ్డ ఆలోచనలు ఏమీ మనకు రావు. అయితే ఈ ఆలోచనలో ఎవరు చూడట్లేదని మనం ఏదన్నా చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు తెలియకుండా నువ్వు ఎవ్వరు లేరనుకొని ఇంట్లో చేస్తున్నావా, ఎవ్వరు లేరనుకొని బజార్లో చేస్తున్నావా, ఎవ్వరు లేరనుకొని మనసులో అనుకుంటున్నావా, నీ మనసులో ఏమనుకుంటున్నావో కూడా నాకు తెలుస్తోంది అంటున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. రష్యా వాళ్ళు దేవుడు లేడని చెప్పేవారిలో ప్రధానులు. అయితే రష్యా వాళ్ళు ఒక ఎక్విప్మెంట్స్ చాలా కనుక్కునేటట్టు దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. ఈ స్కానింగ్
ఈ ఎంఆర్ స్కానింగ్లు తీసేటప్పుడు కడుపులో బేబీ మగబిడ్డో ఆడబిడ్డో 2వ నెలలో 3వ నెలలోనే కనుక్కుంటున్నారు వీళ్ళు. అలాగే అవునా కదా, కనుక్కుంటారా లేదా? కనుక్కుంటారు. అయితే మనిషి చనిపోయేటప్పుడు ఇంకొక సెకండ్లో చనిపోతాడు అనంగా అబ్జర్వేషన్లో చేస్తే వాళ్ళ దగ్గర ఎక్స్రే మిషన్లో కనుక్కున్నారు. ఆ మిషన్లు ఏంటంటే ఈ మనిషిలో గాలే పైకి పోతుందా, గాలి పోయి గాలిలో కలుస్తుందా, ఈ మనిషిలో ఆత్మ ఉందని బైబిల్ ఒకటి ప్రచారం చేసింది, ఆత్మ కూడా ఉందా అని టెస్ట్ చేస్తే రష్యన్ వాళ్ళ యొక్క మిషన్స్ మనిషి చనిపోయేటప్పుడు సేమ్ అదే రూపురేఖలు ఆకారం కలిగిన ఒక వ్యక్తి ఆత్మగా తనలో నుంచి అట్ట బయటికి వెళుతున్నట్లుగా వాళ్ళ దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. అవి ఇప్పుడు పబ్లిక్ అయినాయి, అంతటా వచ్చింది. అది కనుక్కుంది ఫస్ట్ దేవుడు లేడు అని నమ్మి వ్యతిరేకించి హింసిస్తున్న రష్యన్లకే దేవుడు అది బయలుపరిచాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఎవరైతే దేవుడు లేడని చెప్తున్నారో వాళ్ళకే దేవుడు నేనున్నాననే ప్రూఫ్స్ అన్నీ ఇచ్చాడు. దేవుడు అంత గొప్ప దేవుడు అండి. దేవుడు మార్చుకోవాలంటే మనందరం పోయి గ్రామాలు పోయి అయ్యా నువ్వు నమ్మో మా మతం గొప్పదని నువ్వేం చెప్పనక్కర్లేదండి. చిటికలో చాలండి దేవుడు మొత్తాన్ని చేంజ్ చేయడానికి. కాకపోతే అది ఎందుకు ఇచ్చాడంటే అవకాశం, నువ్వు కూడా కొన్ని ఆత్మలను తెచ్చుకుంటే పరలోకంలో నీకు కొంత బహుమానం కోసం. మీరు ఎవరు ఏ సువార్త చెప్పకపోయినా, కొన్ని ఆత్మల్లో తీసుకురావడానికి ప్రయత్నాలు చేయకపోయినా దేవుడు సింపుల్గా 1 సెకండ్లో TV9లో యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర, యేసుక్రీస్తు వారి యొక్క ఆనవాళ్ళు, ITVలో, TV9లో, TV5లో, ఇంకా ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి, అన్ని ఛానళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటాయి. ఆదివారం స్పెషల్ 30 minutes అని ఉంటాయే. స్పెషల్ 30 minutes అంటే అవి చాలా విలువైనటువంటి ప్రోగ్రాం. అది వరల్డ్ వైడ్గా బాగా చూస్తారు. TV9 30 minutes అంటే. ఆ 30 minutesలో యేసుక్రీస్తు వారి యొక్క ఎవిడెన్స్ చాలా వేశారు. ఇప్పటికీ సువార్త మనం క్రిస్టియన్స్ పాస్టర్లు చెప్పే సువార్త కంటే 1,00,000 రెట్లు ఎక్కువగా TV9లో వస్తూనే ఉంటుంది. ఆ TV9 ఈ పాస్టర్లు అందరూ తిడతారు మళ్ళా. వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి. అరే సంకల్పం ఎట్నుంచి వెళ్తుందో గ్రహించండి. ఓసారి TV9లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను కూడా కొన్ని వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేసుకొని తీసుకున్నాను, చాలా తీసుకున్నాను. యేసు ప్రభువుని పొడిచిన బళ్ళెము అని, ఆ బళ్ళెని భద్రం చేసి దానికైన బ్లడ్, ఆనాటి బ్లడ్ని ఇప్పుడు పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి, రియల్గా జరిగిందా లేదని మొత్తం TV9 చూపించాడు. పాస్టర్లు మనం ఎప్పుడు చూపించలేము. అది చెప్పినా కానీ నోటి మాటలు కథకం వాళ్ళు క్లియర్గా చూపించారు. TV9 చూసేవాళ్ళు అన్ని రకాల కులములు, అన్ని రకాల మతాల వాళ్ళు. అంటే మనకంటే ఎక్కువ సువార్త ఇండైరెక్ట్గా బాగానే వెళ్తుంది. మనమే మత ఛాందస్సం కలిగి మా మతం గొప్పది, మా యేసై గొప్పోడు, మీ దేవుళ్ళు తక్కువ అని చెప్పి అదే దారిని పోయే పామును అదేంటిది తోకబట్టుకున్నట్టు వీళ్ళు చేసే పనులన్నీ అవే. సంకల్పం క్రమంగా జరుగుతూనే ఉంది. దేవుడు తన సంకల్పాన్ని నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు పోగేసుకుంటున్నాడు. దానికి స్తోత్రం అని చెప్పి మనం దానికి ప్రార్థనాపూర్వకంగా నాలాంటి వాళ్ళ చేత అదే చెప్పించండి. ఇప్పుడు నేను చెప్పేది అదేనన్నమాట. రిఫర్ టు TV9 అని చెప్తాను, రిఫర్ టు TV5 అని చెప్తాను. వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేటట్లు దేవుడు చేస్తున్నాడు. ఒక అన్యుడితో మోహన్ బాబు వాళ్ళ హీరో, మోహన్ బాబు గారు వాళ్ళ మేనవ అల్లుడు చంద్రశేఖర్ గారితో లోక రక్షకుడు అని పెద్దది యేసు ప్రభు వారి మూవీ ఒకటి 10 కోట్లు పెట్టి రిలీజ్ చేస్తున్నారు. అది చూస్తే అసలు జీసస్ యొక్క పూర్తి స్కాన్ అంతా మన హృదయంలోకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే దేవుడు తన కార్యాలు చేసుకుంటూనే పోతున్నాడు. మనమే వెనకబడ్డాం. వీళ్ళేమో మన క్రిస్టియన్స్ ఏకమయ్యి హిందూ ప్రభుత్వాలను కూల్చేద్దామని. అది అయ్యే పనేనా అసలు? అది తన్నులు తినుసుకునే మాటలు కదండి. కాకపోతే కొంతమంది ప్రలోభ కోసం ఏదన్నా ఒక 5-6 వేలు 10,000 1,00,000 ఓట్లు వస్తే అమ్ముకోవటానికి, అది కూడా వీళ్ళేదో ఉద్ధరించడానికి కాదు, అవి కూడా ఏంటంటే రేపు ఎవరికైతే తక్కువ అవుతాయో డబ్బు ఆశ కోసం అమ్ముకోవటానికి పిచ్చి వాళ్ళని బలి చేయటం అన్నమాట, గొర్రె పిల్లల్ని. మనం చేయాల్సిన పోరాటాలు అవి కాదు నాయన. యేసయ్యను కూర్చిన పోరాటం, మన హృదయాలు భద్రం చేసుకుని క్రమశిక్షణగా ముందు కొనసాగడం అనేది మనకు చాలా అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక.
అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతివారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలెను. ఇది మర్చిపోదయా? మనం ఆకాశానికి ఎక్కినా, భూమి కిందకి వెళ్ళినా, భూదిగాంతాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మైక్రో చిప్ వేస్తే ఎట్లాగైతే ఒక మనిషి కనుగొనగలడు. నా ఫోన్ పోతే గంటలోపే, నేనైతే ఏమనుకున్నాను తెలుసా, నా ఫోన్ పోతే దీంట్లో చాలా విలువైన ఉన్నాయి ప్రభువా అని ఇంకాపట మా మెట్ల మీద కూర్చున్నా. ఇంటి దగ్గర మెట్ల మీద కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకుని ఎక్కడుందో నా ఎక్కడుందో గంట 2 గంటలు వచ్చి నా ముందు పడాలన్న. ఎట్టబడుద్ది అది? ఏమో నేను అట్టన్నా ఓం భీం బిస్మ్ అన్నట్టు. ఎక్కడున్నా సరే మీకు నిష్ఠ పట్టారనమాట. నిష్ఠ వచ్చును గాక వచ్చును గాక వచ్చును గాక వచ్చును ఏసనా వచ్చును కానీ. గంట కల్లా మా బాబు వాళ్ళకి ఫోన్ దొరికిందని ఫోన్ చేశారు. దేవుని స్తోత్రం. అంటే ఒక టెక్నాలజీని వాడుకున్నాము, దానికి అంత టెక్నాలజీ వాడుకోవడానికి ప్రార్థన ఉంది. కనికట్టులాగా ఒక కట్టు కట్టాలి, బంధించాలి. దాన్నే ఏమంటారంటే చేతబడి అంటే అదే అన్నమాట. చేతబడి అంటే పాడు చేయడానికి చేసేదేం వాళ్ళు, మనం ఏం చేస్తామంటే బాగు చేయడానికి కూడా. చేతలు అంటే క్రియలు, క్రియ. బడి అంటే నేర్పేదాన్ని బడి అంటే. ఒక క్రియను సక్రమంగా అనుకూలంగా మార్చుకునేదాన్ని చేతబడి అంటారు. అసలు అది అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు కూడా చేతబడి చేస్తావని నేను అంటారా? మీరు మీ కష్టాలన్నీ తీసేసి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మీకు వచ్చును కాక అంటే దాని పేరు కూడా చేతబడే. ఏంటిదండి? మంచి చేతబడులు, చెడ్డ చేతబడులు గుర్తుపెట్టుకోండి. ఇక ఓయమ్మ పురుషోత్తం గారు మంచి చేతబడులు ఉన్నాయి అన్నారు, చెడ్డ చేతబడులు ఉన్నాయి. చెడ్డ పనులు వీళ్ళందరూ నాశనం వగును కాక నాశనం వగును కాక నాశనం వగును కాక అని నరదిష్టి పెడతా, వీళ్ళు ఎప్పుడు ఉడుసుకుపోతారు అనేది కూడా చేతబడే. వాళ్ళేమో పాడవ్వాలని చేసేది. ప్రభువా నా బిడ్డలందరూ దీవించబడాలయ్యా అనేది ఇది ఒక బడి అనుకోండి. దీవించబడే బడిది. ప్రైజ్లా ఆశీర్వాదాల కోసం వచ్చే బడిది. దేవుని శక్తి చేత ఆశీర్వదించబడే బడిది. అలాగే మనందరం దీవించబడదాం గాక. చివరిగా మీరు ఇవాళ ఏం నేర్చుకున్నారు చెప్పండి? మంచివైనా చెడ్డవైనా అవి దేహంతో జరిగించిన, ఆత్మతో జరిగించినవా ప్రతిదీ కూడా మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉన్నాము. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తాపించుకొందువా, ఆ అంత్యదినమందున యేసు నిరాక్షకుడే మహా భయంకరంబగు సింహంబుగానుండే. ఆహా ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియో, మృతులైన కన్నులు ఈనులు యేసుని ఎదుటనే, ప్రతివారు నిలచియుందురు బ్రతికిన రీతిగానే. చనిపోయిన ప్రతి ఒక్కలము మళ్ళా అలాగే దేవుని ముందు ఇలాగే నిలబడతాం. అయితే TV9లో మొన్న ఒకటి రిలీజ్ చేశారన్న, మర్చిపోయాను. అది ఏంటిదంటే ఈరోజు చెప్పిన ప్రసంగాన్ని ఒక నెల తర్వాత ఇక్కడ ఏది రికార్డు చేయకపోయినా అది ఒక మిషన్ ఇక్కడే పెట్టి పురుషోత్తం గారి వాయిస్ సండే పలానా టైము పలానా వారం అని కానీ కొడితే అది వెనక్కి వెళ్ళి ఈ ప్రసంగాన్ని రికార్డ్ చేస్తుంది. అది వచ్చింది. అట్లాగే 2000 years బ్యాక్ యేసు ప్రభు యెరూషలేము కొండ మీద 5 రొట్టెలు 2 చేపల ప్రసంగం, మరి 5,000 మందికి పంచిన చోట
ఆ ప్రసంగం అని దానికి వెనక్కి అట్లా తీసుకొని క్లిక్ చేస్తే యేసయ్య వాయిస్నే రికార్డ్ చేసిందండి రియల్గా. హల్లెలూయా. అది కూడా రష్యా వాళ్ళే కనుక్కున్నారు. అసలు యేసు ప్రభు ఉన్నాడా లేడా అనడానికి ఆ వాయిస్ రికార్డింగ్ రియల్ జీసస్ వాయిస్ అది. ఆ రోజు ఆయన ఎంత గొప్పగా వాక్యం చెప్పాడో అది కూడా రికార్డు చేసింది. 2000 years కిందది. ఆనాడు యేసు ప్రభు వారు ఏ టైంలో ఎక్కడ ఏం మాట్లాడా అవి కూడా రికార్డు చేశారు. అట్లా 6000 సంవత్సరాల ఆదాం వరకు పోగలుగుతుంది, కానీ మిషన్ అవతలకి వెళ్ళలేకపోతున్నారు. ఇంకా అవతల ఏ మనుషులు ఉన్నారో తెలియట్లేదు మిషన్కి. ఎంత జ్ఞానం మనిషి సంపాదించేటట్లు దేవుడు చేశాడండి. మనిషి ఎంత జ్ఞానం అనట్లా, మనిషిని ఎంత జ్ఞానంగా చేసిన యేసయ్యకి స్తోత్రాలు చెబుదాము. తనను గురించి ఎన్ని ఎవిడెన్స్లు కావాలో, ఎన్ని ఆధారాలు కావాలో అన్నిటినీ దగ్గరుండి చూపించే యేసయ్యకి స్తోత్రాలు కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి జ్ఞానము చేయుటయే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయం 23-24 వచనములలో, మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోని దేవునితో సహవాసం. మీరు ఇలువ పెట్టి కొన్నవాళ్ళు, మనుషులకు మనం దాసులము అవ్వద్దు. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్క్రియల గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. కష్టాలు పడేవాళ్ళు, శోధనలు పడేవాళ్ళు మీ ప్రవర్తనల్ని సృష్టికర్తకి అప్పగించుకోండి. దేవుని నిమిత్తం మీకు కొన్ని బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వస్తే వచ్చినాయి. రేపు దేవుడు మనకు తీర్పునిస్తాడు. బ్రతికిన రీతిగా మనందరం ఆయన ముందు నిలబడతాం. అవి మంచివైనా చెడ్డవైనా, మంచి చేసిన వాళ్ళది ఏ వస్తాయి అక్కడ. మీరు దేవుని సేవకి ఎంత ధారాళంగా చేతులు ఇప్పారో, ఎంత కష్టపడ్డారో, మీటింగ్ల కొరకు ఎంత ప్రయాసాలు పడ్డారో అవి కూడా లెక్కకు వస్తాయి. మీరు మందిరానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఏమేం చేశారో, దేవునికి ఎలాగైతే ప్రవర్తనలో ఉన్నారో అవి దేవుడి దగ్గర తెస్తాడు. ఎంత అవిధేయతగా చాటుగా ఎవరికి కనబడకుండా ఏం ఆలోచించుకొని ఏం పాపాలు చేశారో అవి కూడా బయటకు వస్తాయి. కనుక రెండు జాగ్రత్త. నువ్వు ఆకాశానికి ఎక్కిన ఉన్నా, భూమి కిందకి వెళ్ళినా అక్కడ ఉన్నా, దిగంతాలకు వెళ్ళినా అక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నాకు అన్నీ తెలుసు. ఒక మానవుడికి ఇంత జ్ఞానం ఉన్నప్పుడు దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి. ఈరోజు 17వ తేదీ మరి నేను సామెతల గ్రంథం ఇందాక ఒక వాయిస్ రికార్డింగ్ పెట్టాను గ్రూప్లో. 17వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ వచనంలో 17వ అధ్యాయంలో, వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండి బంగారం. నేను కేజీఎఫ్ వెళ్ళాను, బెంగళూరు దగ్గర 70 కిలోమీటర్ల యువతలు ఉంటుంది కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కేజీఎఫ్ అంటే బంగారుపేట, మంచి పెద్ద రైల్వే స్టేషన్, ప్రతి ఎక్స్ప్రెస్ ఆగాలి, పెద్ద జంక్షన్ అది. ఆ పేట పేరు ఏంటిదండి? బంగారుపేట. బంగారుపేట అనే బెంగళూరుకి యువతల చాలా పెద్ద జంక్షన్ అది. అక్కడ చాలా కొండల్లాగా ఉంటాయి, ఇలాగే అంతంత ఉండవు కానీ కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఈ కొండలు బాగుంటాయి, తెల్లగా ఉంటాయి. ఆ పట్టణం అంతా చుట్టూరు కొండలు కనబడతాయి. నేనుండి అయ్యేం కొండలని అడిగా. ఈ కొండలు కాదండి, భూమి అడుగునున్నటువంటి బంగారు మట్టిని పైకి తెచ్చి మిషన్లో వేసి వాటర్ పోసి ఏదేదో చిలికిస్తే అది అంత బంగారం వస్తుంది అన్నాడు. ఏంటి, అంతెత్తు కొండ మట్టిని ప్రాసెస్లో పెడితే ఇంత బంగారం వస్తుందా? మరి ఇప్పుడు ఎందుకనండి అన్నీ మూతబడ్డాయి అన్న. అంటే
మట్టి తీసి తయారు చేసి వచ్చే బంగారము కంటే ఈ కూలోళ్ళకి మిషన్లకు అయ్యే ఖర్చే ఎక్కువ అవుతుంది, ఎందుకులే తీసేదొద్దు పాడొద్దు అని వదిలేశారు. లిఫ్ట్లు ఉన్నాయండి అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు వెళ్ళొచ్చు అంట. అండర్ గ్రౌండ్కి 5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్కి. ఆ లిఫ్ట్లు బ్రిటిష్ వాళ్ళు చేసినవి, ఐరన్ మిషన్లు కావు అవి, చెక్కవి. అవి చెక్కతోనే అట్లా వెళ్ళంగానే చెక్క అన్నమాట. ఇంకా బటన్ నొక్కగానే అది మాత్రము తీగ, ఇంత తీగ ఉంటుంది, తీగ ఇంతలా ఉంటుంది. ఇంకా ఆ తీగ మాత్రం ఆ చెక్క మిషన్ చెక్కతోనే చేసారు. ఆ కింద దాకా 5 కిలోమీటర్ల కిందకి వెళ్తుందంట. వెళ్ళొస్తారా మీరు అన్నారు. వామ్మో నేను వెళ్ళి అది పని చేయలేదంటే నేనేం చేయను తండ్రి, నేను వెళ్ళను, నేను పోను అని చెప్పా. అవి మొత్తం తిరిగా. గోల్డ్ ఫీల్డ్స్, కోలార్ గోల్డ్ చాలాసార్లు కేజీఎఫ్ వెళ్ళాను నేను. అక్కడ మన మీటింగ్లు పెట్టాను, మేము వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాము. అక్కడ చూస్తే ఎటు చూసినా మట్టి కొండలే, మట్టి, ఆ బంగారపు మట్టి. అది ఏ మట్టి పడితే ఆ మట్టి కాదయ్యో, ఇక్కడ మట్టి తీసి ఆ పని చేశారు మీరు. అది బంగారపు మట్టి. ఇనుము మట్టి కూడా ఉంటుంది మళ్ళీ, ఐరన్ ఓర్. ఐరన్ మట్టి వేరు, ఇనుము వస్తుంది. వెండి మట్టి వేరు. ఆ మట్టిలో నుంచి మాణిక్యం, మట్టిలో నుంచి బంగారం తీయడం అనేది చాలా కష్టము. అందుకే ఆ వెండిని కూడా మళ్ళీ తీసుకొచ్చి కొన్నాళ్ళు మీరు ఆడ బయట పెట్టి డిమ్ అయినప్పుడు దాన్ని మళ్ళీ కరగబెడితే మళ్ళీ ఫ్రెష్ వెండి వస్తుంది, మస్ట్ కొద్దిగా వెళ్తుంది. బంగారం కూడా పాత బంగారాలను కూడా మళ్ళీ దాంట్లో వేసి కాల్చినప్పుడు ఆ మస్ట్ కొంత పోయి మళ్ళీ ఒరిజినల్ బంగారం వస్తుంది. అది రావాలంటే అగ్గిలో లైమ్ అయిపోవాలి, అగ్గిలో బాగా అది ద్రవం అయిపోవాలి, నీళ్ళలాగా అయిపోవాలి బంగారం. నేను 2 ఉంగరాలు 2 ముక్కు పోగులు దేవుడిచ్చి నీళ్ళే అని చెప్పి అమ్ముదామని తీసుకెళ్తే ఆయన అన్నారు, ఇట్ట కాదండి, ఒక హైడ్రా చెప్తాను, ఆయనకి 50 రూపాయలు ఇవ్వండి అంటే ఇచ్చా. ఆయన్ని నలగొట్టి ఒక పమిదిలో వేసి దాంట్లో ఏదో పొడేసి అప్పటికి కొలిమిలో పెట్టి నీళ్ళు అయిపోయింది. అప్పుడే ఆ నీళ్ళని తీసి దేంట్లోనో పోసాడు. పోయింగా చూస్తే అది శాతం చూపించింది. ఆ శాతం మీద దాన్ని రాసి ప్యాక్ చేసి అంత కడ్డీలాగిస్తారు. ఇంకా అదే అన్నమాట మళ్ళీ మీకు కావాల్సిన తయారు చేయించేది. పాతయన్నీ అట్ట శుద్ధ చేశాడు, దానికి 40 రూపాయలు తీసుకున్నాడు. ఆ మస్ట్ అంతా పైన చాలా వేస్ట్ పోయింది, చూశాను అన్నమాట. అంటే ఒక బంగారం ఒరిజినల్గా అసలు మట్టి, కొండంత మట్టి నుంచి రావటమే అంత దాన్ని మళ్ళీ మస్ట్ తీసేయాలంటే మళ్ళీ ఇంత, ఇదంతా బాను అంత. ఆ వచ్చిన దాన్ని మనం జాగ్రత్తగా ముక్కుకు పెట్టుకొని జాగ్రత్త నా బంగారం. పరలోకముల దేవుడు మనల్ని కూడా బంగారు ఆభరణాలుగా ఆయన పెట్టుకొని మనల్ని అప్రిషియేట్ చేసి బంగారు సింహాసనంలో మనల్ని కూర్చొని పెట్టాలంటే బంగారం అయితే కాదు సింహాసనంలో కూర్చోవలసింది. మనం పంది కథ చెప్పాను, గుర్తుందా మీకు? పందికంట రాజుగారు బంగారం సింహాసనం చేపించి రోజు పందికి ప్యాంటు సొక్కా వేసి ఒకదానికే గౌను అది ఏందో లుంగి కట్టి ఇంకప్పటి 2 బంగారు కుర్చీల మీద 2 పందులను కూర్చోబెట్టాడంట. రాజుగారిని తిట్టినోళ్ళు లేరంట అండి. రాజుకి మైండ్ పోయింది. అయినా ఎడన కుక్కలను పెంచుకోవటం చూసాము, కుందేళ్ళను పెంచుకోవటం చూసాము, ఆవులను పెంచుకోవటం చూసాము. పందిని పెంచిన వాళ్ళు ఈ భూమి మీద, పైగా బంగారపు కుర్చీ, దానికి బంగారపు డ్రెస్సులు, దానికి మళ్ళీ బంగారపు లాకెట్లు, బ్యాస్లైట్లు అయ్యి వేసి కోరమన్న గారిని కూర్చోబెట్టాడంట. కోరమన్న గారు అంటే పంది గారిని కూర్చోబెట్టాడు. రాజుగారి గురించి చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ తిడుతున్నారంట, ఏంది రాజు అని చెప్పి, ఎంత ఆదాయం, ఎన్ని కోట్లు వాటి ఖర్చు పెడుతున్నాడు పిచ్చి రాజు అని. అప్పుడు రాజుగారు అన్నారంట, ప్రజలారా ఈరోజు ఉత్సవము పంది ఉత్సవం అని పెట్టాడంట. పంది పండగ అంట ఆ రోజు. ఏం పంది పండగరా, బోల్డ్ ఖర్చు పెట్టాడు, మొత్తం వచ్చారు జనము, పంది పండగ అంట. ఇంకేముంది, నా పంది అంటే ఏమనుకున్నాను మీరేంటిరా, నన్ను ఇంతకాలం తిడుతున్నారు, చెమడాలు ఒలిచేస్తాను, డామ్ డూమ్ డూమ్ డామ్ అంట, నా పంది ఎంత గొప్పదో మీకు తెలుసా అని వీర ప్రసంగాలు చేసేసాడు. సరేనని చెప్పి అవసరమైతే చూడండి నా పంది ఎంత యథార్థంగా ఉంటుందో అని మురుక్కాలం అటు కూడా రథాన్ని తిప్పండిరా అన్నాడంట. ఇక మురుక్కాలంలోకి వెళ్ళి కూడా వాళ్ళు అంటున్నారంట, నీ పంది మంచిదైతే అటు మురుక్కాలంలో అవుటర్కి వెళ్తారు అందరూ, అటు తీసుకెళ్ళి చూద్దాం అన్నారంట. నా పందిని అట్టు అంటారా మీరు అని రథాలకి అటు తిప్పించాడంట అండి. తిప్పిస్తే దానికి ఒక సువాసన వచ్చిందంట అండి. ఊరు బయటికి పోగానే
ఏమి నా భాగ్యం ఎన్నాళ్ళు అయింది, నేను ఎప్పుడు తిన్నా కానీ ఆ పిచ్చి పిచ్చివి మనాహారం లాంటివి తిన్నాను నేను, అసలు ఆహారం ఏడుంది అని ఇక చూడండి. అది ఇక లేచి ఒక్కసారి ఇట్లా చూసి ఎగ్గిరెళ్ళి కాటిలో బొర్రలు ఆడి అలేలి అంటుందంట, 2 కాళ్ళు బురదలో పైకెత్తి. జనం అందరూ తూ రాజు నువ్వు ఇక బుద్ధి లేదని రాజుని అందరు తిడుతుంటే అప్పుడు రాజుగారు అన్నారంట, బుద్ధి లేక నేను పందిని మేపలేదు. పందిని ఎంత బంగారపు దాంట్లో ఉంచినా సరే దాని బతుకు ఏదో ఒక రోజు మీలో ఇప్పుడు ఎన్ని పందులు ఉన్నాయో బయటికి రావాలన్నాడంట. చప్పట్లు కొట్టి ఒకసారి వేసేగలుగుతాడు. మీలో ఎన్ని పందులు ఉన్నాయో బయటికి రావాలి. మీరందరూ మంచి వాళ్ళమని నా ముందు వచ్చేసారు, కానీ మీ స్వభావాలు కూడా ఆ టైం వస్తే ఎలా మారుతాయో ఒకసారి మీకు తెలియజేయటం కోసం ఈ పందిని ఇన్ని రోజులు పెంచాను నేను. ఇర్మియాతో కూడా దేవుడు అదే అంటాడు. ఇర్మియా ఒక ఓటికొండ తీసుకురా అంటాడు, తీసుకొస్తాడు. జనం మొత్తాన్ని పిలిచాడు. ఇక ఆ ఓటికొండతో ఒక వాక్యం చెప్పాడు ఇర్మియా. అలాగే ఇంకొక ప్రవక్తకి ఒక భాగం అన్నమాట. ఇలా మరి చాలా రకాల పరీక్షలతో దేవుడు హెచ్చరిస్తాడు. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పందిలాగా కుక్కలాగా మనం ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు నిజమైన భక్తిపరుడు ఎప్పుడు మాగా అయ్యావంటే మీ నోట ఈ మాటలు వస్తే మీరు భక్తిపరులని అర్థం. మీరు నిజంగా సంపూర్ణులు ఎప్పుడు అయ్యారంటే మీ నోట ఈ మాటలు వస్తే నిజంగా మీ హృదయాంతరంగంలో ధైర్యం ఉంటే మనం పరలోకం వెళ్ళడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్టే, అర్హత వచ్చినట్టే. ఆ మాటలు ఏంటో చూద్దాము. కీర్తనల గ్రంథంలో 26వ కీర్తన చదవండి. మొదటి 3 వచనాలు. 26, 3, 4, 5 అన్నీ విలువైన వచనాలే. ఇవి కానీ మీరు హృదయపూర్వకంగా సొంతగా అనుకోగలిగితే, ఇక్కడ అనొద్దండి, హృదయపూర్వకం ఇంటి దగ్గర సొంతగా అనుకోగలిగితే మీరు పరలోకం వెళ్ళినట్టేనండి. పరలోకం మీరు వెళ్తారో లేదో ఇక ఫైనల్ జడ్జిమెంట్ ఇదేనండి. మీరు ఈ మాటలు అనలేకపోతే వెళ్ళరండి, అనగలిగితే వెళ్తామండి. అవి ఏంటో చదవండి. 26, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యం చేయను. నిర్దోషినని నా చేతులు కడుక్కుంటాను. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయదును, అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్యకార్యములు వివరించును. యెహోవా నీ నివాస మందిరము నేను తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణం చేర్చకము, నరహంతకులతో నా జీవం చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కరువు, వారి కుడి చేయి లంచములతో నిండి ఉంది. నేను యథార్థవంతుడు నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణింపు. సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను. ఈ ప్రార్థన మీరు ఎవరు చేయగలరు? నన్ను పరీక్షించిన, నన్ను సందేహపడబాకు ప్రభువా, చూడు, జాగ్రత్తగా చూడు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్న ఎడలా ఇప్పుడే తీసేసే. నాలో ఇంకేమన్నా ఉందా చూడు. ఏమి లేదు తండ్రి, నువ్వు అనుకుంటున్నావు కానీ తండ్రి దేవా నాలో ఏ తప్పు లేదు నాయన, కావాలంటే చూసుకో, సందేహపడబాకు, డౌట్ వద్దు తండ్రి. రా. ఎవరిని? దేవుణ్ణి. మీరు నన్ను అనొచ్చు, పాస్టర్ గారు నాలో ఏమన్నా తప్పు ఉందంటే అవసరమైతే వచ్చి నువ్వు 10 మందిని అడుగు అంటాడు. 10 మందిని అడిగితే తప్పులే చెప్తారు. ఇళ్ళ పక్క వాళ్ళని అడగమంటారు. ఇళ్ళ పక్క వాళ్ళు మాట అసలు ఎప్పుడు వినొద్దు, అందరు దొంగలే. మీ ఇళ్ళ పక్క వాళ్ళు మీ మీద సాడీలు చెప్తారు ఖచ్చితంగా, అసలు వాళ్ళ సాక్ష్యాలు మనకు అవసరం లేదు. అదేదంటారు, పెట్టినరోజు ఏం పెళ్లి కూడా అంటారు, పెట్టకపోతే సావు కూడోళ్ళు. వీళ్ళంతా పొద్దాకలు ఏడ పెడతాం మనం కూర్చోబెట్టి సావు కూడోళ్ళకి. కనుక పెళ్లి కూడి పెట్టొద్దు, వాళ్ళకి సావు కూడి పెట్టొద్దు, ఏ కూడి పెట్టొద్దు. ఎవరు తిండి వాళ్ళు తింటే అంతే చాలు. ఏ ఊరికి ఏం సాయం చేయబాకండి, ఏ ఊరికి ఏం అడ్డం ఉండబాకండి. మేము ఇస్తాం వాళ్ళ డబ్బులు కట్టని. ఏ ఊరికి ఏం చేయొద్దండి. పెడితే పెళ్లి కూడా అంటే, లేకపోతే మనుషులంత మోసగాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు.
కనుక నీది నువ్వు తిను, నువ్వు సంపాదించుకో, బతికినంతకాలం స్తోత్రం చెప్పు. ఆ మిగిలిన చచ్చిపోయేటప్పుడు అది మొత్తం దేవుడికి ఇచ్చి చచ్చిపో. అది మొత్తం దేవుడికి రాసేసాయి. ఇదంతా దేవుడికే నాయన నాకు వద్దని. దేవుని స్తోత్రం. ఎవరి దాళ్ళకి సంపాదించు, ఎవరి దాళ్ళకి అప్పగించు. దేవుడే మీకు సహాయం చేయను గాక. అందరం లేచి నిలబడి కొద్దిసేపు ప్రభు సన్నిధిలో స్తోత్రాలు చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.